పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని, ప్రతి పేదవారికి ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో సీతక్క జిల్లా కలెక్టర్ లీలా త్రిపాఠితో కలిసి 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని, పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, ఉచిత భోజనం, ప్రభుత్వ వసతి గృహాలలో ఉండే విద్యార్థులకి ఉచిత వసతితో పాటుగా కాస్మెటిక్స్, ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం రంగాలకు పెద్దపీట వేసిందని, విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ లీలా త్రిపాఠి మాట్లాడుతూ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పించడం కోసం జిల్లాలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాల గురుకులలో 367 పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను నూతనంగా నియమించి మౌలిక వసతుల కల్పన కొరకు సుమారుగా 6.91 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. మీటింగ్ కి విచ్చేసిన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, ఎస్పీ గారికి, పిఓఐటీడీఏ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి ఇంతకు ముందు కొన్ని విషయాల్లో మీ అందరితో చర్చ చేయడం జరిగింది. దాంతోపాటు గౌరవ మంత్రివర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం 3 అంశాల మీద ఈసారి సుదీర్ఘ చర్చ చేయబోతున్నాము. దాంట్లో ఫస్ట్, మీరు తయారు చేసిన నివేదిక ప్రకారంగా మేము హ్యాబిటేషన్ వారిగా రివ్యూ చేస్తాము. ఆ రిపోర్ట్ మ్యాప్తో పాటు ప్రతి ఒక్క మండల్ స్పెషల్ ఆఫీసర్ ఫీల్డ్లో తిరిగి, ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, లోకల్ పోలీస్ సహకారంతో తిరిగి ఒక రేఖీ చేయడం జరిగింది. అందులో 3 కేటగిరీగా yellow, purple, red అని కేటగరైజ్ చేయడం జరిగింది మ్యామ్, ఆ సీ లెవెల్ బట్టి. సో అది మ్యాప్ కూడా ఆల్రెడీ అందరికీ అక్కడ కనపడతా ఉంది. అందులో మీరు మాట్లాడేటప్పుడు ఇరిగేషన్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ సంబంధించిన అందరు అధికారి ఉన్నారు. లాస్ట్ టైం మేడం చెప్పినట్లు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరే మండలానికి ట్రాన్స్ఫర్ అయి ఉన్నారు. ఆ ఉన్న పరిస్థితిలో కూడా ప్లీజ్ ఒక్కసారి మీ కంప్లీట్ చేస్తాను. అట్లే అది లక్ష్మీదేవిపేట దగ్గర కూడా బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. 4 ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది మేడం. లాస్ట్ ఇయర్ కూడా నేను అక్కడ మా ప్లాన్లో సరే ఆల్రెడీ నేను డిపిఓ కూడా ఇన్ఛార్జ్ ఉన్నాను మేడం. డిపిఓ కూడా మేము ఏంటంటే అన్ని గ్రామ పంచాయతీలో కూడా అన్ని ఏవైతే అవసరం ఉన్నాయో అవి మనం అంటే ఎమర్జెన్సీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తీసుకున్నాం. ఫ్లడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అక్కడ అన్ని కూడా ఎమర్జెన్సీ. ఒకటి ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ని అది ఓన్లీ అంటే రామప్ప బ్యాక్ వాటర్తో వచ్చింది అంతే. వచ్చేసి కూడా పంచాయత్ సెక్రటరీని అంటే స్టాండర్డ్గా పెట్టేస్తూ ఎంపీడబ్ల్యూలను కూడా హ్యాబిటేషన్స్లలో మేము పేరు ఇచ్చేసి 4 నెంబర్ కూడా ఇచ్చేసి రాస్తున్నాం మేడం. అట్లనే మన ఆశా వర్కర్ను కూడా అక్కడ ఖచ్చితంగా ఒక ఎంపీడబ్ల్యూను ఒక ఆశా వర్కర్ మనకి ఉండేట్టుగా, అంటే వరద వచ్చిన అసలు నుంచి అడ్డుకోవడానికి ఇంకా డౌన్స్, అప్స్ అట్లా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఎవరైనా కానీ వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళు పని చేయకుంటే మీ ప్రొసీజర్ డౌన్స్ లేకుండా హైట్ చేసేటట్టుగా మీరు దీర్ఘకాలికంగా ఆలోచించుకొని 10 days ఉన్నాం మేడం. ఎన్ని సంవత్సరాలు? 2 years 2022 మేడం. 2 జాతరలు చేసాం. ఒకటి మినీ మేడారం కూడా చేయడం. 4 ఇప్పుడు ఎఫెక్ట్ 4 మేడం. మనకు బూరుపేట స్పెషల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగింది మేడం. అప్పుడు ఒక 10 days వరకు అక్కడే ఉండి. మీరు మీ పేరు, మీ డిసిగ్నేషన్ చెప్పుకోండి. నమస్కారం మేడం. కుంటలు తెగిపోయినాయి, రోడ్లు ఇవన్నీ అయినాయి. మనం మొదలు పెట్టిన కోడ్ వచ్చింది. దిస్ ఈస్ ద లాంగెస్ట్ ఎలక్షన్ ఇన్ ద వరల్డ్, అంటే సెకండ్ లాంగెస్ట్ ఎలక్షన్. 1951లో వచ్చింది లాంగెస్ట్ ఎలక్షన్. మళ్ళీ ఇప్పుడు 2024లో వచ్చింది. అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి పరిస్థితిలో కూడా 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉండి చాలా మంది దేశంలో పబ్లిక్ అవస్థలు పడ్డారంటే ఈసారి ఎలక్షన్ కోడ్ తోటి. కాబట్టి అన్ని సమస్యలు అట్లా పెండింగ్ ఉన్నాయి. ఈ 3 నెలలు లేదా అంత 3 నెలలు ఎలక్షన్ల ముందు ఇదంతా కూడా మనం పరిష్కరించుకోవాలంటే
ఒక రకంగా 100 స్పీడ్లో పరిగెత్తితే తప్ప మనం పరిష్కరించుకోలేము. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ఇరిగేషను, ఇప్పుడైతే తర్వాత స్కూల్స్, మెడికల్, ఇంకా లోకల్గా మనము రేషను, మన ట్రైబల్ ఏరియా గ్రామాలు ఉంటాయి కాబట్టి రేషను, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేసి మన యొక్క చిన్న జిల్లాను మరి అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచే విధంగా అందరం కృషి చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను.